హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మనమైతే ఫిలిం సిటీలో ఉన్నటువంటి బాహుబలి సెట్కి అయితే వచ్చేసామన్నమాట. సో అసలు బాహుబలి 3 ఉందా లేదా, ఉంటే అది ఎలా ఉండబోతుంది, ఇక్కడే తీస్తారా లేదా అనేది అన్నీ తెలుసుకుందాం ఒక్కొక్కటి చిన్నగా. సో బాహుబలి 3 అయితే ఉందని డైరెక్టర్ గారు అనౌన్స్ చేశారు కదా, రాజమౌళి గారు. కాకపోతే అది మామూలు పిక్చర్ కాదంట, యానిమేషన్స్లా ఉంటుందంట. మరి అది ఎంతవరకు నిజమో తెలీదు. ట్రైలర్ కూడా త్వరలో రిలీజ్ చేస్తారు అని అన్నారు. ఆయన ట్విట్టర్ ద్వారా చెప్పారనమాట. సో ఇక మనల్ని అయితే బస్సు బాహుబలి సెట్ దగ్గర తీసుకొచ్చు ఇక్కడ వదిలేస్తుంది బస్సు అనేది మనల్ని. సో ఇంక ఇక్కడ చూసినట్టయితే గోడల మీద మెయిన్ సీన్స్ అన్నీ మనకి ఇక్కడ ఫొటోస్ రూపంలో ఉన్నాయి, మీరు చూడొచ్చు. సో ఇంక అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే మాహిష్మతి సామ్రాజ్యం యొక్క డిజైన్, ఆ పిక్చర్ అనేది ఇక్కడ మనకి చూపించారనమాట. అంటే లోపల ఎట్లా ప్లాన్ చేశారు ఏంటనేది మొత్తం క్లారిటీగా చూపించారు రాజమౌళి గారు. చాలా బాగా అనిపించింది. కొంచెం ముందుకు వస్తే కనుక ఇక్కడ డోళ్ళు ఉన్నాయి, అంటే పెద్ద పెద్ద ఏమంటారు డ్రమ్ములు. సో అవి ఉన్నాయన్నమాట. అవి కొట్టి చూసాం, బట్ సౌండ్ అయితే ఏం రాలేదు. మేబీ మరి మూవీ టైంలో వచ్చుంటాయి. సో ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఒక పెద్ద గంట ఉందన్నమాట. సో అక్కడ మూవీలో ఏదైనా సీన్ కోసం దీన్ని యూజ్ చేసి ఉంటారు మేబీ. చూసారా, మా వాళ్ళైతే వాయిస్తున్నారు. ఇంకా అక్కడ నుంచి మెయిన్ గేట్ అనమాట. సో ఇదే అనమాట మాహిష్మతి సామ్రాజ్యంలోకి వెళ్ళడానికి ముఖద్వారం. సో దీనిలో నుంచి వెళ్దాం. నేను ఎప్పటి నుంచో చూడాలి అని అనుకుంటున్నా, యూట్యూబ్లో వీడియోస్ చూసి నాకు కూడా వెళ్ళాలి అన్న ఆశ కలిగింది. బట్ ఇవాళ నేను ఈ ప్లేస్లో ఉన్నాను అని అంటే వావ్, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా అనమాట. అంత బాగా అనిపించింది. సో ఎంటర్ అయిపోయాం మనం ఇప్పుడు మాహిష్మతి సామ్రాజ్యంలోకి. అసలు చూడడానికి వామ్మో, రెండు కళ్ళు సరిపోలేదు నాకైతే, అంత బాగుంది. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్లో 2 ఏనుగులు ఉన్నాయి. ఎంత పెద్దగా ఉన్నాయో అసలు ఈ స్టాచ్యూలు, వారు నాయనో, నేనైతే షాక్ అయ్యాను అనమాట. మనం అక్కడ ఫొటోస్, చాలామంది ఫొటోస్ దిగుతున్నారు, మనం కూడా దిగుదాం పదండి. సో ఫొటోస్ కూడా లాస్ట్లో షేర్ చేస్తాను, చూడండి. ఇంకా మనం చూసారా, మన అంటే దాని కాలు దగ్గరికి కూడా మనం రాలేదన్నమాట, అంత పెద్దగా ఉన్నాయి. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే కనుక ఇక్కడ కూడా పెద్ద డోల్స్ ఉన్నాయి, 2 అటు ఇటు పెట్టారనమాట. సో ఈ డోళ్ళు కూడా చాలా బాగా అనిపించింది. నేను కూడా కలిపి వాయించాను. సో ఇంక ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్దాం పదండి. సో ఇదే అనమాట మన మొత్తానికి నేను ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్న మాహిష్మతి సామ్రాజ్యం. ఇంకా ఇక్కడైతే శివుడు ఉన్నారనమాట. ఇది విభూది, అంటే శివుడు, ప్రభాస్ గారు మన విభూది రాసుకుంటూ ఉంటారు కదా. సో ఆ సీన్ ఇక్కడే జరిగింది. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ స్టెప్స్ ఉంటాయి. అక్కడ ఈ స్టెప్స్ దగ్గర ఒక సాంగ్ కూడా ఉంటుంది, అదే ఎవరంట నిన్ను ఎత్తుకుంది. సో ఆ సాంగ్ ఉండేది కదా. ఈ శివుడిని లేపి తీసుకెళ్ళి అక్కడ ప్రతిష్ఠిస్తాడనమాట మన ప్రభాస్ గారు. సో ఆ సీన్ అంతా ఇక్కడే జరిగింది. సో ఇక్కడ పెద్ద పెద్ద గంటలు కూడా ఉన్నాయి, అంటే లోపల గంటలు లేవులే కానీ అట్లున్నాయి అన్నమాట. అదొక సెటప్ మొత్తం చాలా బాగా అనిపించింది. అసలు డైరెక్టర్ గారు రాజమౌళి గారు హ్యాట్స్ ఆఫ్ చేయాలి, అంత బాగుందన్నమాట. ఈ శివుడిని లేపాలని ట్రై చేసాం, బట్ ప్రస్తుతానికైతే అది లేవట్లేదు. మన వల్ల కాదులేండి, మనం ఏం లేపుతాం చెప్పండి. సో మొత్తానికి ఇదనమాట, ఈ సాంగ్ షూట్ అయితే ఇక్కడే జరిగింది. సో ఇవంతా ప్రభాస్ గారు ముట్టుకున్న ప్లేస్లు, ఆయన నుంచున్న ప్లేస్లో మనము ఉన్నామంటే అసలు చాలా గ్రేట్. నేనైతే అసలు ఈ సెట్ ఇదంతా చూసి చాలా 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 అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఇంకక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ దేవసేనాని సంఖ్యలతో కట్టేస్తారు కదా, సో బల్లాల దేవుడు. సో అదనమాట, అనుష్క గారు ఉన్నారు ఇక్కడ. ఆమెను బంధించిన జైలు కూడా ఇక్కడే ఉంది. సో అది కూడా చూద్దాము. సో ప్రస్తుతానికి అయితే అసలు చూసారా ఓవరాల్గా సెట్ ఎట్లా ఉందో. అక్కడ కనిపిస్తున్న ఆ చెట్టు దగ్గరే కట్టప్ప చిన్నప్పుడు ప్రభాస్నను రాణాని అక్కడ కూర్చోబెట్టి పెట్టు మామ అంటాడు కదా ఫుడ్. సో ఆ సీన్ అక్కడ. సో ఇదేగోండి మన దేవసేన గారు ఇక్కడే బంధిస్తారు కదా. సో ఆ ప్లేస్ అనమాట ఇది, మన అనుష్క గారిని బంధించిన ప్లేస్. సో ఇంకా అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇదిగోండి జైలు, రాణా బంధిస్తాడు కదా అనుష్కని, ఆ జైలు అనమాట ఇది. జైల్లోకి కూడా వెళ్దాం. ఈ ప్లేస్ మీ అందరికీ ఐడియా ఉందా? అదే చివరిలో కట్టలేరుకొచ్చి ఇక్కడ వేస్తుంది కదా అనుష్క. సో
రాణాని హతమార్చడానికి. సో ఆ ప్లేస్ అనమాట ఇది. మనం కూడా కట్టెలు తెద్దామంటే ఇక్కడ ఒక కట్టెలు కూడా లేవు. ఎండ చూసారా ఎట్లా ఉందో అసలు. సో ఇంక ఇది మరి విశేషం. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్దాం పదండి. జైలు కూడా ఉంది అక్కడ. అక్కడ పెద్ద పెద్ద రథాలు అవన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ మూవీలో వాడిన ఐటమ్స్ అనమాట అవన్నీ. సో మొత్తం చూపిస్తా ఒక్కొక్కటిగా. నేను కవర్ చేసినవి అన్నీ చూపిస్తా నాకున్న టైంలో. సో ఇంకా రండి, ఇంకా కొంచెం ముందుకు వెళ్తే కనుక రండి మనం ఇప్పుడు జైలు దగ్గరికి వెళ్ళిపోదాం. ఇంకా అక్కడి నుంచి అసలు కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. ఇదిగోండి వచ్చేసాం మనం అనుష్కని బంధించిన జైలు దగ్గరికి. సో చూసేయండి, ఇదిగోండి మన అనుష్క గారు నుంచున్న ప్లేస్లో ఇప్పుడు మా హనీ తల్లి నుంచుందనమాట. సో దీన్ని కూడా ఇక్కడ బంధించేద్దాం కొంతసేపు. మనం వీడియో తీసుకున్నంతసేపు ఇక్కడ బంధించేస్తే మన జోలికి రాదు కాసేపు. సో ఇదిగోండి ఇది జైలు అనమాట. అనుష్క గారిని ఇక్కడే బంధించారు. సో ఈ ప్లేస్ని కూడా మీకు చూపించేసా. ఇంకొంచెం ముందుకు వెళ్దాం పదండి. ఇక్కడ ఒక పెద్ద సింహాసనం ఉంటుంది. రాణాకి పట్టాభిషేకం చేసిన సింహాసనం ఇదే అనమాట. సో ఇక్కడ కూడా చాలామంది ఫొటోస్ దిగుతున్నారు. మన సెక్షన్ దాదాపు మనం ఫొటోస్ దిగడానికి ఇక్కడ నేను ఒక 1 hour, 1/2 hour పట్టే వెయిట్ చేశాను అనమాట. ఇంకొంచెం అక్కడ నుంచి ముందుకెళ్తే బాహుబలి మూవీలో పెద్ద గంటలు కొట్టే ఒక సీన్ ఉంటుంది కదా, ఆ సీన్ ఇక్కడే. సో ఇదే అండి ఆ గంట. రండి మనం కూడా కొడదాం వెళ్ళి. మనకు అంతుందో లేదో తెలియదు కానీ. సో మనమైతే ట్రై చేద్దాం. సో వాళ్ళు ముట్టుకున్నవి మనం కూడా ముట్టుకుందాం. ఆ ఫీల్ వేరే ఉంటుంది. సో మొత్తానికి ఇదిగోండి ఈ గంట నేను కూడా మోగించేసాను. కమాన్ ఇంకా అక్కడ నుంచి ముందుకు వెళ్ళిపోదాం. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired. ఇదిగోండి కనిపిస్తుంది కదా. సో ఇదే అన్నమాట మన రాణా యుద్ధం కోసం వాడిన వాహనం అన్నమాట. సో ఇంకా అక్కడి నుంచి వచ్చేసి ఇవన్నీ అక్కడ యూజ్ చేసిన చైర్స్, షూటింగ్ టైంలో వాడిన చైర్స్ అనమాట. ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. మా వారిని కూర్చోమంటే నేను కూర్చొని అన్నారు. ఇంక ఇక్కడ కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఒక క్యాంటీన్ ఉంది. ఇది చూసారుగా, ఇవన్నీ బాణాలు వేస్తారు కదా యుద్ధానికి. సో వాటికి వాడిన అవి అన్నమాట. ఇక్కడ క్యాంటీన్ ఉంది. సో ఇంక ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్దాం పదండి. ఈవెన్ మీకు అన్నీ చూపించాలని చెప్పేసి నేను కనీసం ఏం కూడా తినలేదు తెలుసా. అట్లనే వచ్చేసాను. సో రండి వెళ్దాం ముందుకి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదిగో దీనిలో నుంచే మన రాణా వాళ్ళ నాన్నగారు అదే బాహుబలి ఏం చేస్తున్నారు ఏంటి అనేది ఇందులో నుంచి చూస్తూ ఉంటారు కదా. వీడు బతికుంటే ఎక్కడైనా రాజు అని ఏదో అంటారు కదా డైలాగ్. ఆ డైలాగ్ ఇక్కడ నుంచే అనమాట. అండ్ ఇదిగో చూసారా కొంచెం ముందుకెళ్తే ఇక్కడ 6 పెద్ద పెద్ద గుర్రాలు ఉన్నాయన్నమాట. అసలు చాలా పెద్దగా ఉన్నాయి అసలు ఈ గుర్రాలు. ఈ గుర్రాల దగ్గరే మన బాహుబలి ప్రమాణ స్వీకారం చేశారనమాట. సో ఇది కూడా ఈ రథాన్ని కూడా అక్కడ ఈ షూటింగ్స్లో వాడారనమాట యుద్ధంలో. ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ కాళికామాత అమ్మవారు ఉంటారు కదా. సో అదే ఆ మూవీలో ఒక పాటలో ఈ విగ్రహం దగ్గర పూజలు చేస్తూ ఉంటారు. సో అదనమాట. సో రాణా ప్రమాణ స్వీకారం చేసిన పట్టాభిషేకం చేస్తారు కదా అక్కడ సీన్ అనమాట. అక్కడ సీన్ ఇక్కడే చేశారు. సో ఇంకక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్తే కనుక రాణా యూజ్ చేసిన వాహనాలు 2 ఉన్నాయి ఇక్కడ. అంటే ఒకటి ఒక పక్క పెట్టారు, ఇంకొక సైడ్ పెట్టారనమాట. ఆ వాహనాలను కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో మా వారైతే ఇక్కడ కొంచెం ఎంజాయ్ చేశారు చూడండి. ఇది ఒక వాహనం అనమాట. ఫ్యాన్ లాగా ఎలక్ట్రికల్ అదే ఉంటుంది కదా బైక్, దాన్ని చేశారనమాట. మంచిగా డిజైన్ చేశారు. ఇదే మన ప్రభాస్ గారు. సో ప్రభాస్ గారు పట్టాభిషేకం ప్లేస్ అనమాట. దాదాపు నేను ఇక్కడ ఫోటో దిగడానికి ఒక 1/2 hour టైం అయినా నేను అంత క్రౌడ్
ఉంది ఇక్కడ. అక్కడ జరిగిన యుద్ధం కోసం బాహుబలి వాడిన కాస్ట్యూమ్స్ అనమాట ఇవన్నీ. విల్లులు, రథాలు ఇవన్నీ అవే అనమాట. హ్యాండ్స్ పెట్టుకున్నారు కదా, ఇది క్యాప్. అదనమాట. ఆ ఎద్దులు ఒకసారి అటు చూపించాను. ఫైట్ జరుగుతుంది కదా అక్కడ, ఆ సీన్ అనమాట అది. ఇక్కడ ఫైట్ జరుగుతుంది. సో ఇంకా అక్కడ నుంచి కొంతసేపు ఇక్కడ కూర్చున్నాను అనమాట. కాలు నొప్పులు వచ్చేసాయి. మంచిగా ఉంది ఎండంతా. ఇంకా ఈ మూవీ ముచ్చట్లు కొంతసేపు మాట్లాడుకుందాం అని చెప్పి ఇక్కడ కూర్చున్నాను అనమాట. ఈ పెద్ద మర్రి చెట్టు అసలు చూసారా ఓడలు ఎలా ఉన్నాయో. అది గైస్, నేను ఎప్పటి నుంచో రావాలి అని అనుకుంటున్నా. ఇన్నేళ్ళకి నా కోరిక కళ నెరవేరింది. వాళ్ళందరూ మన హీరోయిన్స్ అందరూ తిరిగిన ప్లేస్లో ఈరోజు నేను తిరగడం చాలా 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 అసలు నేనైతే తట్టుకోలేకపోతున్నా ఆనందాన్ని. సో ఆనంద బాష్పాలు వచ్చేస్తున్నాయి. ఫుల్గా ఎంజాయ్ చేశాను అనమాట. అసలు ఒక్కొక్క ప్లేస్ని విజిట్ చేశాను. కొన్నిసార్లు ఒక్కోసారి అయితే ఛార్జింగ్ కూడా అయిపోయింది ఫోన్లో. కొంతసేపు అక్కడ మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ కంటిన్యూ చేశాను అనమాట వ్లాగ్. ఇంకా అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే ఇదిగోండి రాణా విగ్రహం. ఇంక మనం ఎండింగ్కి వచ్చేసాం. ఇక్కడ రాణా స్టాచ్యూ ఉందన్నమాట పెద్దది. సో దీన్నైతే 2 ముక్కలుగా పెట్టారు. అంటే మేబీ గాలి వచ్చి కింద పడిపోయిద్దేమో, అంత పెద్ద వెయిట్ గాలికి ఉండలేదేమో అని చెప్పేసి. ఇదంతా వుడ్డే, మీన్స్ ఇనుమే కదండి, గబక్కన గాలికి కింద పడిపోతుందేమో అని చెప్పేసి ఇట్లా 2గా పెట్టారు. సో ఇంకా ఇక్కడ కొన్ని ఫొటోస్ కూడా ఉన్నాయి. అంటే ఈ విగ్రహాన్ని ఎంతమంది మోసారు ఏంటి అనేది ఉన్నాయి అన్నమాట. ఇంకొంచెం ముందుకు వెళ్తే కనుక ఇదిగోండి ఇక్కడ ఈ రథాలు ఉన్నాయి కదా. లాస్ట్లో మూవీ లాస్ట్లో ఇక్కడ బాణాలు వేస్తారు కదా, ఇక్కడ బాణాలు వదిలితే అవి అటు సైడ్ గోడకి అటువైపున వాళ్ళ మీద వెళ్తాయి కదా దూరుసుగా. సో అవన్నమాట, అవన్నీ ఇక్కడే ఇదిగో వాటికి వాడిన వాహనాలు ఇవి. బాణాలు కూడా ఇంక్లూడ్ అక్కడే ఉన్నాయి. చూడండి అసలు ఎట్లా ఉన్నాయంటే మన రాజమౌళి గారు అంతా కళ్ళకి కట్టినట్టు చూపించారనమాట. అసలు నేనైతే బాబోయ్ షాక్ అయిపోయాను. అంటే ఒక సెట్ అనేది ఇట్లా ఉంటుందా, మేబీ ఫస్ట్ టైం కదా నేను చూడడం. చాలా హ్యాపీ అనిపించింది. పాపం మా ఒక మూవీని మన ముందుకు తీసుకురావాలి అని అంటే ఇంత కష్టం ఉంటుందా అని అనిపించింది నాకు. మేబీ చాలా హ్యాపీ అనిపించింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎంతోమంది విజిటర్స్ వస్తున్నారు, టూరిజమ్స్ వచ్చి చూస్తున్నారనమాట. ఇప్పుడు లంచ్ చేద్దామని చెప్పి వచ్చాము. ఇప్పుడే బాహుబలి సెట్టింగ్స్ మొత్తం, అంటే బాహుబలి షూటింగ్ అదే జరిగింది కదా, ఆ సెట్టింగ్ అంతా చూసామన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది. బాగా ఆకలేస్తుంది. బట్ ఇక్కడ ప్రైస్లు అయితే చాలా ఎక్కువ ఉంది. ఒక్క బిర్యానీ వచ్చేసి 700, 1300 అలా ఉంది. సో మేము 3 ఉన్నాం కాబట్టి మేమైతే ఒక బిర్యానీ పెట్టుకున్నాం. సో వస్తుంది, అది కూడా చూపిస్తాం మీకు. ఓకేనా గైస్? సో తప్పకుండా అందరూ విజిట్ చేయాల్సిన ప్లేస్ రామోజీ ఫిలిం సిటీ. సో ప్లీజ్ మీరు కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు డెఫినెట్గా విజిట్ చేయండి. చాలా బాగుంటుంది, బాగా ఇష్టపడతారండి. సో శివునికి నిత్యము అభిషేకం జరిగే ప్లేస్, అంటే వాటర్ ఎప్పుడు శివుడి మీద పడుతూనే ఉంటాయి అన్నమాట. ఆ ప్లేస్ ఒకటి మిస్ చేశా. బికాజ్ ఎందుకు అని అంటే అక్కడ నాకు అది సరిపోలేదు, ఛార్జింగ్ లేదు, ఫోన్ స్టక్ అయిపోయింది అనమాట. అప్పటికి ఫుల్ అయిపోయింది ఫొటోస్ వీడియోస్ వల్ల. సో కొన్ని ఫొటోస్ డిలీట్ చేసేసి అట్లా చేయడం వల్ల కాస్త మళ్ళీ రన్నింగ్లోకి వచ్చింది. ఇంకొకటి ఏంటంటే ప్రభాస్ ఇదిగో ఈ రాగుతాడు కదా రథం, సో ఆ రథం కూడా మిస్ అయిపోయింది. అక్కడ ఫొటోస్ అయితే ఉన్నాయి కానీ వీడియో అయితే డిలీట్ అయిపోయింది. సో ఆ 2 క్లిప్పులు మిస్ అయిపోయినాయి ఈ బాహుబలి సెట్లో. సో ఇంకా ఫొటోస్ అయితే షేర్ చేస్తున్నా, చూసేయండి. తప్పకుండా అందరూ విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట ఇది. సో డెఫినెట్గా మీ అందరూ ఫిలిం సిటీ విజిట్ చేయండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ చాలా మంచిగా అనిపించింది. నాకైతే ఎప్పటి నుంచో చూడాల్సిన ప్లేస్ కదా. సో నా కోరిక నెరవేరేసరికి నేను ఇంకా ఎట్లా ఉన్నానంటే నా ఆనందానికి అవధులు లేవన్నమాట, అట్లా ఉన్నానన్నమాట. అండ్ ఇంకొకటి వాళ్ళందరూ తిరిగి నుంచున్న ప్లేస్లో మనం ఈరోజు ఉన్నాము, నేను ఈరోజు ఉన్నానంటే సో నేను ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సో
ఇది గైస్ ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. రామోజీ ఫిలిం సిటీ ఫుల్ వీడియో తీశాను, అది మొత్తం అప్లోడ్ చేస్తా. సో మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు తెలిసిన 2 ముక్కలు ఏదో నేను వచ్చిరాక అఫ్కోర్స్ మీకు బాగానే ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నా. ఇంకా నేను కొంచెం తెలుసుకుంటాను, మంచిగా ఎదుగుతాను. సో అప్పటి వరకు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ బాయ్, సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. మరొక మంచి వ్లాగ్తో రేపటి వస్తాను, మళ్ళా మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్.